యానం సరిహద్దులో ప్రతిపాదిత ఎస్టీపీ ప్లాంట్ వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ పరిధిలో ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పూలే ప్రజా చైతన్య వేదిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంఘాలు స్థానికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. సరిహద్దు ప్రాంతమైనటువంటి తాళ్లరేవు మండలం పోలేకూరులో యానం అధికారులు ఎస్టీపీ ప్లాంట్ మరియు డంపింగ్ యార్డు అక్కడ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ యొక్క ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ చుట్టుపక్కల ఆంధ్ర ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్లాంట్ వల్ల కానీ, ఈ యొక్క డంపింగ్ యార్డు వల్ల కానీ అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని, అలాగే ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో త్రాగునీరు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉందని భయాందోళనకు గురవుతున్న సందర్భంలో అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఆ యొక్క చర్యలను వ్యతిరేకించడానికి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అటువంటి సందర్భంలో పోలీసులు అఖిలపక్ష నాయకుల పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. తాళ్లరేవు మండలం పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడిగా ఈ యొక్క అరెస్టులను ఖండిస్తూ ఉన్నాను. అలాగే యానం వారికి కూడా చాలా ఏరియాల్లో ఖాళీ ప్లేస్లు, ప్రజలకు ఇబ్బంది లేని ప్లేస్లు, జనావాసాలు లేనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో వారు ఈ యొక్క ప్లాంట్ని కానీ, అలాగే డంపింగ్ యార్డ్ని కానీ